aspirants, welcome to Uptake Jobs. Today, let's deal with some of the MCQs in current affairs. Zorawar, recently seen in news, is a Zorawar ante enti? Missile, satellite, bomb, tank. So, Zorawar ante enti? Answer. So, Zorawar ante enti? Missile, satellite, bomb, tank. Zorawar ante entante it's a tank anamata. So, Zorawar anedi oka tank. సో ఈ జొరావర్ ట్యాంక్స్ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి అంటే ఫస్ట్ దీని హిస్టరీ చూద్దాం. సో జొరావర్ ట్యాంక్స్ అనేవి ఏంటంటే ఇవి ఎవరు డెవలప్ చేస్తున్నారంటే డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. సో డిఆర్డిఓ వాళ్ళు ఈ జొరావర్ ట్యాంక్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. డిఆర్డిఓ అనగానే ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ట్యాంక్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఇది రీసెంట్గా ఈ జొరావర్ ట్యాంక్స్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ జొరావర్ ట్యాంక్స్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ని కంప్లీట్ చేసుకుంది. సో ఈ ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ని ఎక్కడ కంప్లీట్ చేసుకుంది రీసెంట్గా అంటే గుజరాత్లోని హజీరాలో ఈ ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ని ఈ జొరావర్ ట్యాంక్స్ కంప్లీట్ చేసుకున్నాయి. అండ్ ఆల్సో దీని ద్వారా అంటే ఈ జొరావర్ ట్యాంక్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే డిఆర్డిఓ వాళ్ళు ఎందుకు దీనిపైన వేరియస్ టెస్ట్ కానీ ట్రయల్స్ కానీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ జొరావర్ ట్యాంక్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు బూస్ట్ ఇండియన్ ఆర్మీ అండ్ ఆల్సో హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో ఈ జొరావర్ ట్యాంక్ యొక్క క్యాపబిలిటీని తెలుసుకోవడం కోసం దీనిపైన టెస్ట్ కానీ ట్రయల్స్ కానీ చేయడం జరుగుతుంది డిఆర్డిఓ వాళ్ళు. రీసెంట్గా డిఆర్డిఓ చీఫ్ ఏమని వెల్లడించారు అంటే డిఆర్డిఓ చీఫ్ ఏమని చెప్పారు అంటే ఈ జొరావర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ సెవరల్ టెస్ట్ అండ్ ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇండియన్ ఆర్మీలో మేము ఇండక్ట్ చేయడం జరుగుతుంది అని వెల్లడించారు. సో నేను ఇక్కడ డిఆర్డిఓ చీఫ్ అని చెప్పాను. సో డిఆర్డిఓ చీఫ్ ఎవరో తెలుసుకొని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దీని ఆన్సర్ ఈ వీడియో ఎండ్లో చెప్తా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఐకియా సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఏ ఐకియా అంటే ఏమిటి? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్, కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎక్సర్సైజ్ ఐకియా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ 2 days జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది అంటే చెన్నైలో జరగబోతుంది. సో ఈ ఎక్సర్సైజ్ని ఎవరు జరిగిపిస్తున్నారు అంటే దిస్ వాస్ హెల్డ్ బై ఎవరి ద్వారా జరగబోతుంది అంటే NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ ఆర్మీ సదరన్ కమాండ్ ఇన్ చెన్నై వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ని 2 days జరిపించబోతున్నారు. అండ్ ఆల్సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఇంప్రూవ్ సదరన్ ఇండియాలో ఏవైతే డిజాస్టర్స్ జరిగాయో రీసెంట్గా మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే విజయవాడ సివియర్ ఫ్లడ్స్ వచ్చాయి. సో ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ అంటే మనందరికీ తెలుసు ఏవైతే సునామీస్ కానీ ఫ్లడ్స్ డ్రౌట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో అప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ సేవలను అందించడం కోసం సో టు ఇంప్రూవ్ సదరన్ ఇండియా డిజాస్టర్ ఎప్పుడైనా సదరన్ ఇండియాలో ఏమైనా డిజాస్టర్ వచ్చినప్పుడు వాటిని ఇంప్రూవ్ చేయడం కోసము సో ఈ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ఐకియా ఏంటంటే ఏం హైలైట్ చేస్తుంది అంటే డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క రోల్ని హైలైట్ చేస్తుంది అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజింగ్ టెక్నాలజీని కూడా హైలైట్ చేస్తుంది అనమాట. దాని ఇంపార్టెన్స్ తెలుపుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఎక్సర్సైజ్ ఐకియా. This comes under disaster management exercise and which is going to be held ఇది ఒక 2 days exercise ఎక్కడ జరగబోతుంది అంటే చెన్నైలో జరగబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్ట్రాబెరీ recently seen in news is related to which field? ప్రాజెక్ట్ స్ట్రాబెరీ ఏ రంగానికి సంబంధించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ మిటిగేషన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రాజెక్ట్ స్ట్రాబెరీ అనేది దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ప్రాజెక్ట్ స్ట్రాబెరీకి ఇంతకుముందు వేరే నేమ్ ఉండేది. అది ఏంటంటే ప్రాజెక్ట్ క్యూగా దీన్ని పిలిచేవారు. ఇప్పుడు దీన్ని కొత్త నేమ్ యాడ్ చేశారు. సో దాన్ని కొత్త నేమ్తో పిలుస్తున్నారు. అదేంటంటే ప్రాజెక్ట్ స్ట్రాబెరీ. సో ఈ ప్రాజెక్ట్ స్ట్రాబెరీ యొక్క వర్క్ ఏంటంటే డెవలపింగ్ అడ్వాన్సింగ్ రీజనింగ్ టెక్నాలజీని డెవలప్ అండ్ అడ్వాన్స్ చేయడం దీని యొక్క వర్క్. ఈ ప్రాజెక్ట్ స్ట్రాబెరీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రమోట్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐని చేయడం ఈ ప్రాజెక్ట్ స్ట్రాబెరీ యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ ఐడెంటిఫై ఎ మెంబర్ కంట్రీ ఆఫ్ 5 eyes అలయన్స్. ఈ క్రింది వాటిలో 5 eyes అలయన్స్ యొక్క సభ్య దేశాన్ని గుర్తించండి. కెనడా, ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్. సో అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కెనడా. సో ఈ 5 ఐస్ అలయన్స్లో ఇంతకుముందు 4 కంట్రీస్ ఉండేవి. అవి ఏంటంటే యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త కంట్రీ యాడ్ అయింది, అదేంటంటే కెనడా.
అండ్ ఆల్సో ఈ 5 ఐస్ అలయన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఆపరేట్స్ కోఆపరేటివ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఆపరేట్ చేస్తుంది అండ్ ఆల్సో వేరియస్ కమ్యూనికేటివ్ మెథడ్స్ని కూడా ఇది ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ 5 ఐస్ అలయన్స్. సో రీసెంట్గా ఏ కంట్రీ యాడ్ అయింది? కెనడా. నెక్స్ట్, ఆఫ్టర్ నమీబియా which country is set to cull 200 elephants in order to feed its hunger people left out by drought? నమీబియా తర్వాత కరువు కారణంగా మిగిలిపోయిన ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వడానికి 200 ఏనుగులను చంపడానికి సిద్ధంగా ఉన్న దేశం ఏది? నమీబియా తర్వాత కరువు కారణంగా మిగిలిపోయిన ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వడానికి 200 ఏనుగులను చంపడానికి సిద్ధంగా ఉన్న దేశం ఏది? జాంబియా, జింబాబ్వే, ట్యునీషియా అండ్ టాంజానియా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జింబాబ్వే. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జింబాబ్వే. యాక్చువల్లీ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే నమీబియా అండ్ జింబాబ్వే ఏంటంటే తీవ్ర కరువులో ఉన్నారు. 4 డికేడ్స్ నుంచి వీళ్ళు తీవ్ర కరువులో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి నమీబియా అండ్ జింబాబ్వే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటే వాళ్ళ ఆకలి బాధను ఎదుర్కోవడం కోసము వీళ్ళు ఏమని అనౌన్స్మెంట్ ఇచ్చారంటే వైల్డ్ ఎలిఫెంట్స్తో పాటు వేరే అదర్ యానిమల్స్ని కూడా మేము చంపబోతున్నాము. ఎందుకంటే మా హంగర్ స్ట్రైక్, మా ఆకలి బాధను నుంచి తప్పుకోవడం కోసం వీటిని చంపి వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాము అని జింబాబ్వే మరియు నమీబియా వెల్లడించడం జరిగింది. సో ఆకలి అనేది ఎంత బాధాకరమో అందరికీ తెలుసు. సో ఆకలి ఒక మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది అని మనం ఈ క్వశ్చన్ ద్వారా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, who heads the committee to examine the issue of holding simultaneous elections in India? భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించే కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? మన్మోహన్ సింగ్, రామ్నాథ్ కోవింద్, రాజీవ్ కుమార్, రాజీవ్ గౌబా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రామ్నాథ్ కోవింద్. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, ఎగ్జామైన్ హూ విల్ హెడ్ ది కమిటీ టు ఎగ్జామైన్ ది ఇష్యూస్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఈ కమిటీకి హెడ్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే నేను రామ్నాథ్ కోవింద్ అని ఆన్సర్ చెప్పాను, కానీ మన కరెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము. కానీ మీరు ఇక్కడ ఆన్సర్ రామ్నాథ్ కోవింద్ అని చెప్పారు అని మీకు డౌట్ రావచ్చు. సో మనము చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ కమిటీకి హెడ్ రామ్నాథ్ కోవింద్ని నియమించారు. ఎవరంటే మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామ్నాథ్ కోవింద్ గారిని ఈ కమిటీకి హెడ్గా నియమించడం జరిగింది. యాక్చువల్లీ ఈ కమిటీ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే టు రిజాల్వ్ ది ఇష్యూస్ ఏవైతే ఎలక్షన్స్ టైం అప్పుడు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇండియాలో జరిగినప్పుడు, మన భారతదేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్లో ఏమైనా ఇష్యూస్ జరిగితే వాటిని రిజాల్వ్ చేయడానికి ఈ కమిటీగా దీన్ని నియమించడం జరిగింది. అండ్ ఆల్సో ఈ కమిటీ యొక్క మెయిన్ ఏంటంటే ఈ కమిటీ నాట్ ఓన్లీ ఎలక్షన్స్ టైంలో జరిగే ఇష్యూస్ని లేకపోతే ఎలక్షన్స్లో ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడంతో పాటు అండ్ ఆల్సో ఇట్ ఆల్సో హోల్డ్స్ ది ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ అండ్ ఆల్సో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని కూడా ఇది రిఫర్ చేస్తుంది అనమాట ఈ కమిటీ. దీని ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి, ఈ కమిటీ ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే ఈ కమిటీ ద్వారా మనకి బెనిఫిట్ ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీస్ని తగ్గిస్తుంది అండ్ ఆల్సో ఎలక్షన్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేస్తుంది అండ్ ఆల్సో ఏం చేస్తుంది అంటే ఏదైతే మనం ఎక్స్పెండిచర్ పెడతామో డ్యూరింగ్ ఎలక్షన్ దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ కమిటీ అండ్ ఈ కమిటీ హెడ్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్, ది ఫార్మర్ ప్రెసిడెంట్ ఆర్ ఎల్స్ ది ఎక్స్ ప్రెసిడెంట్. నెక్స్ట్, ఆపరేషన్ చక్ర 3 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ది ఇనిషియేటివ్ ఆఫ్. ఆపరేషన్ చక్ర 3 ఇటీవల వార్తల్లో కనిపించింది. సివిసి, ఎన్హెచ్ఆర్సి, సిబిఐ,
NCPCR and the correct answer is CBI. సో ఆపరేషన్ చక్ర 3 అనేది దేనికి ఇనిషియేటివ్ అంటే సిబిఐ అంటే మనందరికీ తెలుసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. సో ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేంతో కొలాబరేట్ అయ్యారంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వారితో కొలాబరేట్ అయ్యి ఈ చక్ర 3 అనే ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎందుకు లాంచ్ చేసింది ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేంతో కొలాబరేట్ అయ్యి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యి ఈ చక్ర 3ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎందుకు లాంచ్ చేశారు, దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఎనేబుల్ ఫినాన్షియల్ క్రైమ్ నెట్వర్క్ని ఎనేబుల్ చేయడం కోసం ఈ చక్ర 3ని ఇనిషియేటివ్గా లాంచ్ చేసింది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ చక్ర 3 అనేది ఫైట్ చేస్తుంది గ్లోబల్ లెవెల్లో ఎగెయిన్స్ట్ సైబర్ క్రైమ్. దిస్ ఆల్ అబౌట్ దిస్ చక్ర 3 అండ్ ఇది ఎవరి ఇనిషియేటివ్ అంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. I want to give another work for you, that is, who is the chief of Central Bureau of Investigation? దాని గురించి తెలుసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చీఫ్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరో తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, క్రిస్టియానో రొనాల్డో బికమ్స్ ది ఫస్ట్ ఫుట్బాలర్ ఇన్ ది వరల్డ్ టు స్కోర్ 900 goals. He belongs to which country? క్రిస్టియానో రొనాల్డో 900 goals చేసిన ప్రపంచంలో మొట్టమొదటి ఫుట్బాల్ ఆటగాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? పోర్చుగల్, స్పెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పోర్చుగల్. క్రిస్టియానో రొనాల్డో ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. క్రిస్టియానో రొనాల్డో సక్సెస్ఫుల్గా ఫుట్బాల్లో 900 goalsని చేసిన మొట్టమొదటి వ్యక్తి అనమాట. అండ్ ఆల్సో ఈ 900 goal అనేది ఏ గేమ్లో చేశాడంటే నేషనల్ లీగ్ గేమ్ ఎగెయిన్స్ట్ క్రొయేషియాలో 900 goalని క్రిస్టియానో రొనాల్డో గారు చేయడం జరిగింది. అండ్ హీ బిలాంగ్స్ టు పోర్చుగల్. నెక్స్ట్, which country recently secured first rank as world's best country? ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా ఇటీవల ఏ దేశం మొదటి ర్యాంకును పొందింది? జర్మనీ, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్విట్జర్లాండ్. వరల్డ్లోనే ఫస్ట్ ర్యాంక్గా నిలిచిన దేశం ఏదంటే స్విట్జర్లాండ్, ఫాలోడ్ బై జపాన్ అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ USA. నెక్స్ట్, which state recently imposed a blanket ban on killing Amur falcons, a migratory bird that arrives India during winter? చలికాలంలో భారతదేశానికి వచ్చే వలస పక్షి అమూర్ ఫాల్కన్స్ను చంపడంపై ఇటీవల ఏ రాష్ట్రం నిషేధం విధించింది? నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపూర్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మణిపూర్. రీసెంట్గా ఇమీడియట్ ప్రొహిబిషన్ చేసింది మణిపూర్ రాష్ట్రం. ఏమని అంటే ఈ అమూర్ ఫాల్కన్స్ని హంట్ చేయడం కానీ క్యాప్చర్ చేయడం కానీ చంపడం కానీ చేయొద్దు అని ఎవరు చేశారంటే మణిపూర్ రాష్ట్రం వెల్లడించింది. ఏమని అంటే ఈ అమూర్ ఫాల్కన్స్ ఈ వలస పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేయొద్దు, చంపొద్దు అండ్ హంట్ చేయొద్దు అని ప్రొహిబిట్ చేసింది. అండ్ ఆల్సో ఈ అమూర్ ఫాల్కన్స్ని they are granted the protection under Wildlife Protection Act of 1972 కింద ఈ అమూర్ ఫాల్కన్స్కి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఏ రాష్ట్రం ఫాల్కన్స్ పాపులేషన్లో టాప్ ప్లేస్లో క్యాపిటల్గా నిలిచింది తెలుసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను మీకు వర్క్ ఇవ్వడం జరిగింది. అండ్ ది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ DRDO చీఫ్ ఎవరు? DRDO చీఫ్ ఎవరంటే సమీర్ వి కామత్. అండ్ ఆల్సో ది సెకండ్ క్వశ్చన్ ఈస్ ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరు అని నేను మిమ్మల్ని అడిగాను. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ ఎవరంటే ది ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ ప్రవీణ్ సూద్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్ ఏ రాష్ట్రం ఫాల్కన్స్ పాపులేషన్లో క్యాపిటల్గా నిలిచింది? అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ నాగాలాండ్. సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం అప్టెక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.